రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ హరీష్ గారు. చూడండి, ఇదైతే 52 రోజుల మొక్క అండి. తోట అయితే చాలా గ్రోతింగ్ ఉందండి. ఎంత బాగుందో చూడండి. పూత పింజ ఇలా ఈ ఈ విధంగా సెట్ కావాలంటే, లాకులు మరియు పూత పింజ సెట్ కావాలంటే ఏది వదిలితే బాగుంటుందని చాలా మంది రైతులు నాకైతే ఫోన్స్ మెసేజ్ చేస్తుంటారు. నా వరకైతే లాకులు బాగా రావాలంటే సింజంటా కంపెనీది ఇసాబియన్ వాడాలా. ఎకరాకు 1 లీటర్ అండి. దీంతో పాటుగా మనము న్యూట్రిజన్ అండి, ఇది పూత పింజ బాగా సెట్టింగ్ అయ్యేటట్లు చేస్తుంది. దాంతో పాటుగా గ్రోతింగ్ వచ్చేటట్లు చేస్తుంది. పూత డ్రాప్ కాకుండా కూడా 90% చూస్తుందండి. దీన్ని ఎకరాకి 400 mlతో డ్రిప్లోకి వదలాల. దాంతో పాటుగా నైట్ అయితే బాగా వర్షం వచ్చింది. నైట్ వర్షం వచ్చింది కాబట్టి ఏ స్ప్రే చేస్తే బాగుంటుందని చాలా మంది రైతులు అడుగుతుంటారు. నా వరకు అయితే ప్రజెంట్ అయితే కోనిక అండి. కోనికలో కాపర్ ఆక్సాక్లోరైడ్తో పాటు కసుబిమైసిన్ 2 ఉంటాయండి. దాన్ని 2 గ్రామ్ డోస్తో స్ప్రే చేస్తే, దాంతో ఏంది మిక్సింగ్ వద్దండి, దాన్ని సింగిల్గా కొడితే బాగుంటుంది కోనిక అని. దాన్ని 2 గ్రామ్ డోస్తో స్ప్రే చేస్తే మచ్చ అయితే కంట్రోల్ అవుతుంది. అది కాకుండా ఇంకో స్ప్రేయింగ్ చెప్పన్నా అని చాలా మంది అడుగుతున్నారు. దాంతో పాటుగా ఈక్వేషన్ ప్రో డవ్ కంపెనీది, అది 1 ml డోసేజ్ అండి. దాన్ని ప్లాంటమైసిన్ మిక్స్ చేసి స్ప్రే చేయాలంటే, ప్లాంటమైసిన్ అయితే 1 గ్రామ్ డోసేజ్. ఇది రెండో స్ప్రేయింగ్ అండి. దాని తర్వాత మూడో స్ప్రేయింగ్ కూడా చెప్తాను, వినండి. స్కోరు M45. స్కోర్ అయితే 1 ml డోసేజ్ అండి. M45 అయితే 2 గ్రామ్ డోసేజ్. అది మిక్స్ చేసుకొని మచ్చకైతే కొట్టాలండి. దీని తర్వాత ముదురు, గ్రోతింగ్, ట్రిప్స్, మైట్స్కి ఏ స్ప్రే చేస్తే బాగుంటుందంటే సిమిడోస్ అండి. సిమిడోస్కి ట్రిప్స్, మైట్స్, దోమ, పచ్చపురుగు పూర్తిగా కంట్రోల్ అవుతుందండి. చూడండి ఎంత గ్రోతింగ్. ఈ ఈ తోటకైతే కొట్టించినాము, ఆల్రెడీ ముదురు ఉంటే కొట్టించినాము. ఎంత గ్రోతింగ్ ఉందో చూడండి. చిగుళ్ళు అయితే సూపర్గా ఉంటాయి. ఇలా ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.